ఏమీ కళ్ళు కనిపించిన వ్యక్తిని తెచ్చుకొని నిల్చోబెట్టి భగవంతుడు ఏం మాట్లాడింపజేస్తున్నాడు? వాట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్? We shift the regions to every corner except ourselves. What walks with 3 legs up the hill and come down with 4 legs? Very heartily happy evening to all the children who assembled here. Okay. Some is saying thanks, some is saying ఇలా చూస్తున్నారు, కొంతమంది అట్లా చూస్తున్నారు. ఏంట్రా ఇవాళ అందరికీ బంద్ హ్యాపీగా ఇంట్లోనే మంచి మూవీస్, ఇంట్లో సెల్ ఫోన్లు వదిలేసి మా టీచర్లకి పని లేదా, మాకు పని లేదా, మా స్కూల్కి కూడా ఎవరైనా బందివాడు వచ్చి పంపించేస్తే బాగుండు కదా, చాలామంది ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు లోపల. ఎనీవే హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హోప్ హ్యాపీ ఈవినింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యువర్ మౌత్స్. మీ అందరి యొక్క లిప్స్లోంచి హ్యాపీ ఈవినింగ్ అనే పదం గట్టి రావాలి ఒకసారి, ఒక్కసారి గట్టిగా. ఓన్లీ గర్ల్స్ మాత్రమే చెప్పలు కొట్టండి, ఓన్లీ గర్ల్స్. థ్యాంక్ యూ. బాయ్స్, ఓ వావ్, ఓకే అబ్బాయిలు సో నైస్. ఇక్కడ బాయ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ బట్ గర్ల్స్ ఆర్ సో బ్యూటిఫుల్, రైట్? నన్ను ఇంట్రడ్యూస్ చేయడంలో కొన్ని థింగ్స్ని ద ఇంట్రడ్యూసర్స్ హ్యావ్ ఫర్గాటన్. అన్నీ చెప్పారు, ఏవేవో బ్లా 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 చాలా చెప్పారు కదా నా కోసం. డోంట్ టేక్ ఇట్, అవేవి కరెక్ట్ కాదు, అవన్నీ మీకు అక్కర్లా. యు వాంట్ one single information about me, that myself is declaring that I'm a true human being. నేను ఒక నిజమైన మనిషిని, I'm a true human being. Thank you darlings, thank you very much. Once upon a time it was a dream for Bharadwaj to study in the lap of Saint Joseph. But after 30 years I entered this campus. In the class 5th or 6th I have wished to join this school, but there are certain reasons why I could not. మీ ముందు మాట్లాడేటండి భరద్వాజ్ అని నేను బై ప్రొఫెషన్ అరసవిల్లి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఇదేదో లాసా ఫౌండేషన్ ఫౌండర్ అట, చాలా స్పీచ్ ఇచ్చారట. అయితే సో వాట్, నాకేంటి మీకేంటి? అసలు వీటన్నిటికంటే ముఖ్యం, ఐ ఆమ్ 100% blind. I am 100% visionless, but I am 100% confident. I'm 100% confident. So before I start this talk, నా కళ్ళు మిమ్మల్ని చూడలేకపోవచ్చు కానీ మీ కళ్ళు నన్నే చూడాలి. Point 1, are you ready for the rule? No sir, say yes or no. Yes, that's all. Yes. నో సార్, పప్పుచార్, ఉలవచార్, మీ అందరు బాగా సాగదీస్తారు కదా సార్. నో, నేను ఒక సార్గా అయితే రాలేదు. దిస్ ఈజ్ ద విష్ అండ్ విల్ ఆఫ్ ద లార్డ్. దిస్ ఈజ్ ద డిజైర్ అండ్ డిజైన్ ఆఫ్ ద గాడ్. దిస్ ఈజ్ ద వెరీ బ్లెస్ అండ్ బ్లిస్ ఆఫ్ దట్ క్రైస్ట్. ఆర్ మీరు ఏ దేవుడు పెట్టుకుంటారో ఆ అద్భుతమైనటువంటి దేవుడు ఇవాళ ఇక్కడ నన్ను నిల్చొని మీతో కొన్ని మాటల్ని మాట్లాడమంటే యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఐ కేమ్ అండ్ స్పీకింగ్ బిఫోర్ యూ. కాబట్టి డోంట్ కాల్ మీ సార్, లెట్ మీ కాల్ మీ డాడ్, ఎన్ ఎటర్నల్ డాడ్. బికాస్ ఒక సార్గా మాట్లాడాలనుకుంటే మీకు చాలామంది లెక్చరర్స్, మీకు చాలామంది టీచర్స్, చాలామంది అవైలబుల్ ఎల్డర్స్ ఆర్ దేర్. బట్ వై మీ?
ఒక ఏమీ కళ్ళు కనిపించిన వ్యక్తిని తెచ్చుకొని నిల్చోబెట్టి భగవంతుని ఏం మాట్లాడింపజేస్తున్నాడు, వాట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్, ఇట్ ఈస్ ఈవెన్ నాట్ నోన్ టు మీ, బట్ ప్లీజ్ యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ ఎటర్నల్ ఫాదర్. ఎందుకంటే ఎప్పుడైతే మనం బంధాన్ని ఫస్ట్ ఒప్పుకుంటామో ఆ తర్వాత మనం ఆ నోటి వెంబడి వచ్చే ప్రతి మాట మన గుండెల్లోకి వెళ్తుంది. సో ఐ లవ్ మై ఆల్ సెయింట్ జోసెఫ్ చిల్డ్రన్, యు ఆర్ మై beloved daughters and sons. థ్యాంక్ యూ. చాలామంది నేను ఎప్పుడైనా ఒక సెషన్ స్టార్ట్ చేసినప్పుడు ఐ విల్ టెల్ ఎనీ టైమ్ 3 ఫండమెంటల్ రూల్స్. మీరైతే క్రాస్ టాక్ చేయరో, ఐ నో ద డిసిప్లిన్ ఆఫ్ సెయింట్ జోసెఫ్. పక్క వాళ్ళతో మీరు మాట్లాడరు. కిందన్న రాళ్ళు ఏరుకోవడం, కిందనేదో చిన్న చిన్న ఇసుక రేణువులతో ఆడుకోవడం, డోంట్ డూ దట్. 1, మీ కళ్ళు నన్నే, అన్నిటికంటే ముఖ్యంగా మీరు నాతో మాట్లాడాలి. ఇవాళ నేనేదో మిమ్మల్ని స్పీచ్ ఇచ్చి మిమ్మల్ని ఉద్ధరించడానికి రాలేదు. మీరు నేను కలిపి చర్చించడం వల్ల, మనందరం ఒక విషయం పట్ల అవగాహనతో మాట్లాడడం వల్ల మన జీవితంలో అస్తమయం లేని, సన్సెట్ లేని ఒక సన్ రైజ్ మన జీవితంలో జరుగుతున్న ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాను. చాలామంది చప్పట్లు కొట్టట్లేదు, చేతులుండి చప్పట్లు కొట్టలేని వాళ్ళని హ్యాండిక్యాప్డ్ అంట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో 3 రూల్స్. దెర్ ఆర్ ఫండమెంటల్లీ హౌ మెనీ రూల్స్? అరే మనం మాట్లాడితే నాగావళి రేవులో ఉన్నటువంటి ఆ రివర్లో ఉన్నటువంటి ఇసుక పైకి లేవాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ చైల్డ్, పవర్ ఆఫ్ ఎ స్టూడెంట్. గుర్తుంచుకోవాలి మనందరం కూడా. ఓకే, మీ కళ్ళు నన్నే చూడలేనప్పుడు, నా కళ్ళు మిమ్మల్ని చూడలేనప్పుడు మీ కళ్ళు నన్నే గట్టిగా. పాయింట్ 2, నీ క్రాస్ టాక్ వద్దు అండ్ కిందనేమి ఏరుకోవద్దు. ఒక్క 1 hour 30 minutes 90 minutes యు డెడికేట్ టు దిస్ టాక్. ఏది దేవుడు ఇతని ద్వారా చెప్పిస్తాడో అది నా కోసం అనేటువంటి ఒక దృక్పథంతో ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని వినగలరు. మిగతా వాళ్ళు మాత్రం కేవలం ఎంజాయ్ చేయగలరు. కావాల్సిన ఇక్కడ ఎంజాయ్ చేయడం కాదు, అబ్జార్ప్షన్. ఆ అబ్జార్బ్ చేయాలి మీ అందరు కూడా. మీకు స్పీచ్ ఇచ్చి ఓట్లు దండడానికో, రేటింగ్లు పెంచుకోవడానికో, లేక పేపర్కి ఎక్కడానికో, థ్యాంక్స్ కూడా ఐ డిడ్ నాట్ కమ్. ఐఎమ్ టెల్లింగ్ యూ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఎ డివైన్ సర్వీస్. ఈ శ్రీకాకుళంలో పుట్టాను, మేము ముద్ర చెప్పాను నేను. రక్తం పంచుకొని మీరందరూ పుట్టినటువంటి బిడ్డలు నాకు కాకపోయినా మనందరం ఒక శ్రీకాకుళం అనే భూమిని పంచుకొని నా బిడ్డలుగా మీ అందరూ కాబట్టి మీరు కూడా యూర్ ఆల్ మై చిల్డ్రన్. ఐ ఫీల్ వెరీ మచ్ ప్రౌడ్ అండ్ లవ్ టువర్డ్స్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో 3rd రూల్ అదే, ఎనీ గుడ్ గ్రేట్ థింగ్ మన 2 చేతులు చప్పట్లు చదవాలి. ఎందుకు తెలుసా? మీ హార్ట్ బీట్ అనేటువంటిది నా దాకా వినిపించదు కాబట్టి మీ హార్ట్లోకి ఈ మాట తీసుకున్నాం, మై డియర్ డాడ్ అని మీరు ఏదైతే చెప్తున్నారో ఆ మాట నా హార్ట్కి చేరడానికి నీ 2 చేతులు తప్పనిసరిగా ఒక దగ్గర చేరి నీ హార్ట్లో ఉండేటువంటి సౌండ్ని ఇక్కడ రీసౌండ్ చేసి అద్భుతం ఏంటంటే వైబ్రేషన్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం. కాబట్టి ప్లీజ్ రెస్పాండ్ ఫర్ ఈచ్ ఎవ్రీ వండర్ఫుల్ అండ్ మార్వలస్ స్టేట్మెంట్ విచ్ ఈస్ బీయింగ్ డెలివర్డ్ బై ద గాడ్ త్రూ మీ. థ్యాంక్ యూ. ఫస్ట్లీ I would like to convey my greatest and deepest gratitude to our Reverend Maria, Sister Maria. చాలామందికి పిల్లలు బాగుపడాలనేటువంటి దృక్పథం ఉంటుంది, కానీ పిల్లల్ని బాగు చేసేటువంటి క్రమంలో ఎంతమంది వాళ్ళ లైఫ్లో డెడికేట్ చేస్తున్నారు అనేటువంటిది ఆలోచించుకోవాలి. మై బిలవ్డ్ సార్ కృష్ణమోహన్ గారు, మీకు అందరికీ టీచరేనా? ఐఎమ్ సో మచ్ ప్రివిలేజ్డ్, blessed that when I am studying my class 9th and 10th, I was supposed to be his student who sat at his lotus feet and studied for my 10th exams. Remaining all the faculty, love you all. Dear students, life is a wonderful journey. May I have your answer please? Life is a గట్టిగా మాట్లాడాలి. గుడ్. లైఫ్ ఈజ్ ఎ వండర్ఫుల్. వాట్ ఈస్ ద జర్నీ ఈజ్ ఆల్ అబౌట్? స్టడీయింగ్ క్లాస్ 6, 7th, 8th, 9th, 10th మాట్లాడాలి. ఈజ్ ఇట్ జర్నీ? నో.
But why we are coming for this school, to this school? If that is not the part and parcel of our journey, why are we coming to this beautiful ambience, beautiful atmosphere? Do you know that how much you people are blessed? నాకు తెలిసి శ్రీకాకుళం మొత్తం మీద సెయింట్ జోసెఫ్ లాంటి వాతావరణం ఉన్నటువంటి పాఠశాల, స్కూల్, దెర్ ఈజ్ నో అదర్ స్కూల్ లైక్ దిస్. ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి పాఠశాల, స్కూల్, దెర్ ఈజ్ నో స్కూల్ ఇన్ దిస్ ఎంటైర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఐఎమ్ ప్రామిసింగ్ యూ. థ్యాంక్ యూ. కొంతమంది చప్పట్లు కొట్టకపోతున్నారు. మీకు ఒక లైఫ్ బాయ్ సబ్బు యాడ్ ఉంది కదా, బంటి నీ సబ్బు. చాలామంది మరి మీరు చప్పట్లు కొట్టలేకపోతుంటే మీ బ్రెయిన్ స్లోవా ఏంటి? మీలాంటి వాడే ఒకసారి స్టూడెంట్, వీఆర్ ఆల్ కాల్డ్ విచ్ నేషన్? మన ఏ నేషన్ రా? ఇండియన్స్. ఏంటిది? ఒకసారి మీకు చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, జాగ్రత్తగా వినండి. మీరు యూ మైట్ హ్యావ్ హర్డ్ ఆర్ నాట్, జాగ్రత్తగా వినండి. ఒక ఇండియన్ అండ్ మోస్ట్ ఫేమస్ సైంటిస్ట్ సర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక ఫ్లైట్లో వెళ్తున్నారు. చాలా జాగ్రత్త వినాలి. ఫ్లైట్లో వెళ్తున్నారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ వాజ్ వెరీ మచ్ బోర్డ్ అన్నమాట. ఏం తోచట్లే. ఆ పక్క ఇండియన్ టోకర్లు తీస్తున్నాడు, పెద్ద పెద్ద టోకర్లు. ఎలాంటి టోకర్లు అంటే ఆల్ ఫిక్షన్ డాగ్ అరిచినట్టుగా టోకర్లు తీస్తున్నాడు. లేపాడు, మ్యాన్ గెటప్ మై డియర్ ఇండియన్, ప్లీజ్. వాట్ సార్, ఇట్ ఈస్ సో మచ్ బోరింగ్, షల్ వి ప్లే ఏ గేమ్ హియర్ ఇన్ దిస్ ఫ్లైట్? వై నాట్ సార్, వాట్ ఈస్ ద పర్పస్ అండ్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ మీ? ఇండియన్ హ్యాడ్ ఆస్క్డ్. నాకేంటి సార్, నాకేంటి? అప్పుడు ఒక ఐన్స్టైన్ మంచి మాట అన్నాడు. I will ask you a question. If you cannot say the answer, give me just 50 rupees. Give me? అది అనుకున్న మాట్లాడలే. Give me just 50 rupees. Oh, very good. You ask me a question. If I can't answer the question, I will give you 5,000 rupees. Oh, wow. నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను ఇండియన్, నువ్వు చెప్పగలిగితే 50 రూపాయలు, నువ్వు చెప్పలేకపోతే 50 రూపాయలు నాకు చాలు. నువ్వు నన్ను క్వశ్చన్ అడుగు, నేను చెప్పలేకపోతే ఎంత ఇస్తాను నీకు? 5,000. ఎంత ఇస్తాను? 5,000 ఇస్తాను. ఓకే, ఫస్ట్ లెట్ us start the game. Who will ask? Then Indian said, first your turn. ఫస్ట్ మనం ఎప్పుడు అంటాం కదా, పక్కవాడికి ఎప్పుడు ఛాన్స్ ఇచ్చేస్తాం అంటాం. ఇలాంటి వాటిల్లో ఛాన్స్ మనం విన్నింగ్లో తీసుకోం, కానీ ఎప్పుడైనా సరే దేన్నైనా తప్పించుకోవడానికి పక్కవాడికి ఛాన్స్ ఇచ్చేస్తాం అంటాం. See, we have the utmost shifting nature. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, భారతీయులకి తన యొక్క తప్పును ఒప్పుకోకుండా పక్కవాడి మీద నెట్టివేసేటువంటి ధోరణి ఎక్కడ మొదలైందో ఎవరైనా చెప్పగలరా? ఎనీ స్టూడెంట్ ఆర్ ఎనీ ఫ్యాకల్టీ ఈవెన్, మన తప్పుని మన మీద కాకుండా పక్కవాడి మీద నెట్టివేసిన ధోరణి మన ఇండియాలో ఏ స్టేజ్లో మొదలవుతుంది చెప్పగలరా? ఐ విల్ టెల్ యూ ద ఆన్సర్. ఏ స్టేజ్లో మొదలవుతుందో తెలుసా? ఈ జోక్ చెప్పిన తర్వాత చెప్తాను, మీరు ఆలోచించండి. లోపు మనం ఇండియన్స్లో ఇది నా తప్పు కాదు సార్, నీకు మార్కులు మ్యాథ్స్లో ఎందుకు రాలేదురా? సార్ మా టీచర్ సరిగ్గా చెప్పలేదు సార్. ట్రూలీ. అరే నీకు ఇంగ్లీష్ ఎందుకు బారాలేదురా? మై బిలాడ్ మేడం ఈజ్ నాట్ టీచింగ్ వెల్ సార్. అరే నన్ను ఏరా సరిగ్గా తినట్లేదంటే అమ్మ సరిగ్గా వండట్లేదు సార్. నిజం. వీ షిఫ్ట్ ద రీజన్స్ టు ఎవ్రీ కార్నర్ except ourselves. That is the fundamental flaws of our cult. అది ఎందుకో ఎక్కడ మొదలైంది మీకు చెప్తా. సో మొదటి క్వశ్చన్ మీదే అంటే అప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆస్క్డ్ వన్ క్వశ్చన్. డిన్ అడిగాడు. వాట్ ఇస్ దట్ క్వశ్చన్? వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద స్టార్ సన్? ఏం అడిగాడు క్వశ్చను? భూమికి సూర్యుడికి దూరం ఎంత? ఏమిటి సార్, అలవైకుంఠపురం సినిమాకి రిలీజింగ్ డేట్కి ఇవాళకి ఎన్నాళ్ళు తేడా అంటే మేము చెప్పగలేమో, కానీ మీరు భూమికిను సూర్యుడికి తేడా అట్లా ఎట్లా సార్? మీరు ఇంకోటి ఏమైనా అడగండి, సామాజ వర్గం ఏమైనా అడగండి, మొత్తం పాఠంతా వచ్చేసి మాకు వచ్చు, కానీ వీ డోంట్ నో ద ఫార్ములే.
ఇన్ ద మ్యాథ్స్. See, I'm not kidding, it is the truth. సో జాగ్రత్తగా వినండి. అప్పుడు అన్నాడు వెంటనే ఇండియన్ జేబులోంచి ఎంత తీశాడు? 50 రూపీస్. ఎంత తీశాడు? ఐ డోంట్ నో. ఏమన్నాడు? ఇచ్చేశాడు. ఓకే. దెన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆస్క్డ్ ఇండియన్, నౌ ఇట్స్ టర్న్, ఇట్స్ ఆఫ్ యువర్ టర్న్. ఓకే. అప్పుడు ఇండియన్ అడుగుతున్నాడు, వాట్ వాక్స్ విత్ 3 legs అప్ ద హిల్ అండ్ కమ్ డౌన్ విత్ 4 legs? ఒక కొండ 3 కాళ్ళతో ఎక్కేది, దిగేటప్పుడు 4 కాళ్ళతో దిగేటువంటిది ఏది? అబ్బా, ఇండియన్ అడిగాడు రా. ఏమడిగాడు? 3 కాళ్ళతో ఎక్కుతుంది, 4 కాళ్ళతో ఎక్కుతుంది ఏంటి అని అడిగాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ బుర్ర పిచ్చేసుకున్నాడు, గోక్కున్నాడు. ల్యాపీ తీసాడు, చూశాడు, ఫోన్ చేశాడు, అందరిని అడిగాడు. ఇంకా ఇండియన్ ఆప్షన్ ఇచ్చాడు, నీకు నచ్చిన వాళ్ళని అడిగి కూడా నువ్వు చెప్పచ్చు, నీకు నచ్చిన వాళ్ళని అడిగి కూడా నువ్వు చెప్పచ్చు. ఓకే, డన్. చాలా ట్రై చేశాడు. ఎవరు? సో సారీ ఆఫ్టర్ 1 hour, ఐఎమ్ సారీ మై డియర్ ఇండియన్, ఐఎమ్ వెరీ మచ్ సారీ, నాకు తెలియట్లేదు ఆన్సర్ అని. కానీ 1 2 3 4 5 6 7 8 9 10 500 రూపీస్ నోట్స్ ఎవరికి ఇచ్చాడు? ఇండియన్కి ఇచ్చాడు. 5,000 కదా ప్రామిస్ చేశాడు. అవి తీసుకున్నాడు చక్కగా, ఇండియన్ జేబులో పెట్టుకొని హాయిగా మళ్ళీ కళ్ళు మూసుకొని ఏ ఆన్సర్ చేయలే. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మండిపోయింది. వాట్ ఈస్ దిస్ రబిష్ ఫెలో? హీ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఏ క్వశ్చన్ బట్ హీ డిడ్ నాట్ ఆన్సర్ ఇట్. కమ్ ఆన్ మ్యాన్, గెట్ అప్ అగైన్, యువర్ టోకులు తీస్తున్నావు. నో టెల్ మీ దట్ వాక్స్. ఏ చెప్పు నాకు, 3 కాళ్ళతో కొండ మీదకి ఎక్కేది, 4 కాళ్ళతో కింద దిగేది ఏది అంటే జేబులోంచి 50 రూపాయల నోట్ తీసాడు. వాడిచ్చింది ఐ డోంట్ నో. Again he asked that question and gave the 50 rupee note to him. That is the power of our Indians. That is the intelligence of Indians. Truly, my dear boss, truly, my dear students, my dear lovers, my dear darlings, వినండి. నేను చెప్పాను, మనకి ఫాల్ట్ని షిఫ్ట్ చేసి పక్కవాడి మీదకి ఫాల్ట్స్ తోసే గుణం ఎక్కడ మొదలైందో చెప్పమంటారు. చెప్తే ఆగకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు చప్పలు కొడతారు. చిన్న పిల్లవాడు, చిన్న పాప అప్పుడే అడుగు వేసుకుంటూ తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నప్పుడు పడిపోతే, దబ్బమని పడిపోతే, బోరుమని కెవ్వు కేకమని ఏడిస్తే అప్పుడు అమ్మో నాన్నో తాతో అమ్మమ్మో నాన్నమ్మ వచ్చి ఆ బిడ్డను ఎత్తుకొని ఏం చేస్తారు? దెబ్బ తగిలిందమ్మా, అయ్యో బిడ్డ దెబ్బ తగిలిందా, మా పాప దెబ్బ తగిలిందా అన్నా అని కొడతారు. ఒకదాన్ని దేన్ని కొడతారా? భూమిని కొడతారు. దేన్ని కొడతారు? అరే నడవడం ఎవరు తప్పుడురా? బేబీ తప్ప భూమి తప్ప? చెప్పాలి, ఎవరు తప్పుది? బేబీ తప్పు అయినప్పుడు, నడవలేనప్పుడు అన్నా అని భూమిని కొడుతున్నావంటే మన తాత మనకి అప్పటి నుంచి నేర్పిస్తున్నాడు, ఒరే పెద్ద అయిన తర్వాత కూడా నీది ఏ తప్పు అయినా నీది కదా పక్కవాడి మీద తోసిరా. కాబట్టి మన తప్పుని మనం తప్పుడుతో నేర్చుకుంటున్నాం. సో మై డియర్ డార్లింగ్స్, మనం ఫాల్ట్స్ని షిఫ్ట్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నాం? ఎప్పుడో నువ్వు నేను నడిచేటప్పుడే అన్నా నేల కొడతాను. అప్పుడు ఆ బిడ్డకి సైకాలజీలో అది ఉంది, సబ్ కాన్షియస్లో, ఓకే నేను ఏం చేసినా, ఏ తప్పు చేసినా, మ్యాథ్స్లో మార్కు రాకపోయినా, ఫిజిక్స్లో రాకపోయినా, హిందీలో రాకపోయినా, తెలుగులో రాకపోయినా ఏం పర్వాలే. దెర్ ఆర్ మెనీ బక్రాస్ వేర్ వీ కెన్ షిఫ్ట్ అవర్ ఫాల్ట్స్. దట్ ఈజ్ అవర్ ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ యాటిట్యూడ్. అది మనలో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మనందరం ఆకార మానవులుగా ఉన్నాం కానీ ఆచరణ చేసే మానవులేం. ఐ రిపీట్, జాగ్రత్తగా 2 చెవులు కూడా నెక్కబడుచుకొని జాగ్రత్తగా మీ బ్రెయిన్లో సబ్ కాన్షియస్లో తీసుకెళ్ళే వరకు కూడా మీరు ఉన్నది వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ బై షేప్ బట్ నాట్ బై నేచర్. చాలామంది, నేను ఇక్కడ అందరినీ అనటం లేదు, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ బై షేప్. లెట్ us నాట్ బీ జస్ట్ షేప్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, లెట్ us బీ true human beings by our nature. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel
and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.